సముద్రం పెద్దమ్మ అదేంటి? చంద్రుడి మీద పెద్దరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకో, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. నువ్వు చెప్పేదంతా నిజమే. నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిన శిశింద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథే ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? నీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడితని చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ये समुद्र में कुछ भी नहीं है, ये राल है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. గుజరాత్ పోలీసు చూసారంటే అండర్గ్రౌండ్ వేస్తారు. ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళు ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఎక్కడున్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు, పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా. మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా. అయితే పాప అని పిలు. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది, ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో, ఆకలి మర్చిపోయా, పద. తిను. బాగా లాగిచ్చేస్తాను. ఓకే, నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చ బాగుంది. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న ముందు నువ్వు త్వరగా తిని నేస్తాం, మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, ఏం చక్కగా ఆడుకుందాం. ఓకే నేస్తం, నేను నీకు మంచి నేస్తాన్ని కదూ? అవును,
నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదా. నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం. నాకెవరూ లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి వచ్చి అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీలు అవుతుంది. ఏం చేయమంటారు సార్? ఇమిడియట్లీ గెట్ హర్. ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు. వైట్లేంటి, చేజ్లేంటి, మ్యాటర్ ఏంటో చెప్పాలంటరా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు. మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ. చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని. మీ దగ్గర వజ్రాల నెక్లెస్ ఉందని మీ వెంట పడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్స్ కాదండి. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను. మీ నెక్లెస్.